సో ఇప్పుడు మనం డ్రాయింగ్ రూమ్ చూడండి. డ్రాయింగ్ రూమ్కి వెళ్తున్నాం. ఓకే. సో డ్రాయింగ్ రూమ్ ఏంటంటే మోస్ట్ సీటింగ్ ఎక్కువ కావాలి అని తీసుకున్నది ఇది. సో ఏంటంటే సోఫా కొంచెం ఎలాబరేట్గా నెంబర్ ఆఫ్ సీటింగ్ ఎక్కువ ఉండేలాగా తీసుకున్నాము. సో బట్ అగైన్ టీవీ యూనిట్ కానీ వెనకాల ప్యానల్ డిజైన్ కానీ ఇది అవాయిడ్ చేయలేం. ఫస్ట్ నాకు దీని గురించి చెప్పాలి మీరు. చెప్తాను నేను మీకు. ఓకే. సో ఇది కూడా ఏంటంటే అండి కస్టమైజ్డ్ వాల్ పేపర్ మేడం. కస్టమైజ్డ్ వాల్ పేపర్ లో ఈ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మెటాలిక్ టచ్ ఇచ్చాం అనమాట. సో అందుకే మీకు ఆ షైన్ కనిపిస్తుంది. మీరు చూసారంటే ఆ బర్డ్స్ ఒక్కటే మాత్రం మెటాలిక్ ప్రింట్ ఇచ్చి మిగతాదంతా 3D మెటాలిక్ వాల్ పేపర్స్ మేడం. ఓకే. ఇవి 3D మెటాలిక్ వాల్ పేపర్స్. ఐ గెస్ ఇవి ఎక్కువ రన్ అవుతుంది అనుకుంటున్నాను. రైట్ నౌ ఎస్ కదా. ఇప్పుడు రీసెంట్ గానే వచ్చాయి మేడం. అవి రావడమే మార్కెట్ లోకి మనకు ఒక 6 months అవుతుంది మోస్ట్లీ. సో ఇప్పుడు దీనికి ఈ షేప్ బికాజ్ మన థీమ్ అండి. సో అందుకే ఇక్కడ టీవీ యూనిట్ లో అక్కడ యూస్ చేశాను, మళ్ళీ ఇక్కడ అదే ఆ షేప్ యూస్ చేశాను అనమాట. వండర్ఫుల్. అండ్ లైటింగ్ కూడా వామ్ ఇచ్చారు అక్కడ. ఇచ్చాం. సో లైటింగ్ మీరు చూసారంటే మొత్తం ఇల్లంతా లైటింగ్ మేమే సెట్ చేసాం మేడం. సో టోటల్ లైటింగ్ కమ్స్ ఇంటూ ఆర్ థింగ్ ఆర్ ప్రివ్యూ. ఓకే. సో లైటింగ్ అయితే ఇల్లంతా మీరు మొత్తం వామ్ అయిపోవచ్చు ఇల్లంతా, లేదా టోటల్ వైట్ చేయొచ్చు. సో ఐ సెట్ మూడ్ సెట్టింగ్ చేసాం అనమాట. ఇప్పుడు మనం షూట్ చేస్తున్నాం కాబట్టి టోటల్ లైటింగ్ ఆన్ ఉంది, బట్ నార్మల్లీ ఇంత లైటింగ్ అవసరం లేదు కదా. అవును, ట్రూ. ఇక్కడ శాండిలర్ కార్నర్ లో ఇచ్చారు. అవును. కార్నర్ లో ఒక చిన్న హ్యాంగింగ్ లైట్ తీసుకున్నాం. అంటే ప్రతి రూమ్ లో ఉంటుందా మనకి ఇది? ఎగ్జాక్ట్లీ ప్రతి రూమ్ లో ఉంటుంది. అంటే వేరెవర్ పాసిబుల్ మేడం, ఉండాలి అనే రూల్ లేదు కానీ వేరెవర్ పాసిబుల్ వీ హ్యావ్ ఇన్కార్పొరేటెడ్ ఇట్. ఓకే.